సోదరుల్లా అందరు మంచిగున్నారా? మీకు అసలు లచ్చక ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లకు వచ్చిన మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచ్చక ముచ్చట్లు. టాలెంట్ అనేది ఎవ్వరి సొత్తు కాదుల్లా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అన్న తేడానే లేదు. ఎవ్వరైనా టాలెంట్ చూపించవచ్చు. గీ నడుమ డ్యాన్స్ చేసేట్లనైతే చిన్న పోరగాలే మస్తు హుషారుగా ఉంటున్నారు. ఇక గీ బుజ్జిని చూడుర్రి ఎంత మంచిగా చేసిందో డ్యాన్స్. వారేవా బుజ్జి సూపర్ డ్యాన్స్ చేస్తున్నది కదా, చూస్తే 5వ తరగతి చదువుతున్నదో లేదో కానీ అన్ని స్టెప్పులు అలకగా అయ్యేస్తుంది. సినిమా వాళ్ళైనా 4 స్టెప్పులు వేయాలంటే 1కి 10 మాటలు నేర్చుకొని డ్యాన్స్ చేస్తారు. కానీ గంత మంది ముంగట గింత భయం లేకుండా డ్యాన్స్ చేస్తారంటే చిన్న ముచ్చట్న. ఢిల్లీలో ఉన్న ఒక బడిలో జరిగిన డ్యాన్స్ పోటీలల్లా డ్యాన్స్ చేసిన ఈ బుజ్జి వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. ఇక ఈ వీడియోను చూసిన జనాలందరూ బుజ్జిని మెచ్చుకుంటా బల్లె చదువుకున్న రోజులను యాద్ చేసుకుంటా కామెంట్ పెడుతున్నారంట. ఏదేమైనా ఈ బుజ్జి డ్యాన్స్ మాత్రం అదిరిపోయింది. నాకు బీమార్ వచ్చి 2 సంవత్సరాల నుంచి మస్తు అవస్థలు పడుతున్నా. ఇక నా బీమారి నయమయ్యి నా పానం మంచిగా ఉంటే మళ్ళొచ్చే ఏడుకు నీకు కానుక పెడతామ్మా అని గిట్లా దేవులను తీర్తీర్లుగా మొక్కుకొని కానుకలు పెడతారు. కానీ గిడ చూడుర్రి దేవునికి ఏం కానుక పెడుతున్నారో. కోరిన కోరికలు నెరవేరినాయని నిలువు దోపెడిచ్చిన వాళ్ళని చూసినాం, మొక్కు తీరిందని తల నీళ్ళని ఇచ్చిన వాళ్ళని చూసినాం. కానీ ఇప్పటిదాకా ఏడ చూడని తీరు చల్లని చూపు చూసే దేవతలకు చెప్పులు కానుక పెడుతున్నారు కదా కర్ణాటక భక్తులు. కలపురి జిల్లాలో ఉన్న గొల్ల లక్కమ్మ అనే అమ్మవారి గుళ్ళే కోరిన కోరికలు తీరినాయని చెప్పి కొత్త చెప్పులను కట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తజనం వచ్చి లక్కమ్మ జాతరలో తల్లిని కొలుచుకుంటారు. ఏడనైనా గుళ్ళకు పోయి దేవుని ముఖాలకు దర్శనం చేసుకుంటారు. కానీ గిడ అమ్మవారి వీపును దర్శనం చేసుకొని కోరికలు తీరినాయని కొందరు, తీరాలని ఇంకొందరు చెప్పుల జతలను కానుకగా ఇస్తున్నారు ఇక్కడికి వచ్చే భక్తులు. వెనుకడి సందస్తున్న ఆచారం కాబట్టే గిట్లా మహిమగల తల్లికి మొక్కులు పెట్టుకుంటున్నారట అక్కడ ఉన్న భక్తులు. ఎవరి నమ్మకం వాళ్ళది. కానీ గిసోంటి ఆచారం అయితే ఇప్పటిదాకా ఏడ చూడలేదు అనుకుంటా పరేషాన్ కాబట్టి రటకి దునియా మీద ఉన్న భక్త జనాలు. ఆటో నడుపుతున్న చెల్లె, ఏకంగా విమానాలు నడుపుతున్న మహిళలు అని బొచ్చడు వార్తలు చూసినాం. బండ్లు, కార్లు, ఆటో నడుపుడు చాలా కామన్ అయిపోయింది. ఇయాల రేపు అక్కల సుత మొగలతోని సమానంగా అన్ని పనులు చేస్తున్నారు. అయితే ఓతాన ఒక అక్క సుత ఆటో నడుపుతాంది. సంబురానికి కాదుల్లో, ఇంటిని నడపడానికి.
జమ్మూ కాశ్మీర్లో ఉన్న తొలుత మహిళా ఆటో డ్రైవర్ అక్కేనులా. పేరు సీమాదేవి. దినం పొద్దుగాల 6 గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళి ఆటో తీస్తుంది. పోరగాళ్ళను స్కూలుకు తోలినాక రోడ్డు మీదకి పోతుంది. రోడ్డు ఎక్కిందంటే మళ్ళీ పొద్దుకినాకనే ఇంటికి వచ్చుడు. మరి అక్కకు గంట తిప్పలు ఏమొచ్చినాయి అంటారా? అత్త మామలను 3 పిల్లలను చదవాలి. పోరగాళ్ళను చదివిపించుడు ఇంటి ఆయనకు తిప్పలైతుందట. అందుకే భర్తతో మాట్లాడి జరంత సాయం చేసినట్టుంటుంది. నేను చూత ఆటో నడుపుతా అంటే సరే అని ఆటో నేర్పించిందట. ఇంకేమున్నది, ఒక ఎలక్ట్రిక్ ఆటో తీసుకొని ఆటో నడుపుడు చాలు చేసింది. పెట్రోలు డీజిల్ ఖర్చు సుత ఉండదు. మళ్ళీ పొగ సుత రాదు కాబట్టి వాతావరణం ఖరాబ్ కాదు. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే పొద్దంతా తిరగచ్చు. పడుదల కూడా మంచిగానే పడుతున్నదట. ఆటో నడిపి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి. మొగోళ్ళకి ఏం తక్కువ కాకుండా అక్క ఆటో నడుపుతుంటే చుట్టుపక్కలున్న అందరూ అక్కను తారీఫ్ చేస్తున్నారట. బుత్తంతా తిప్పలు రాగానే అబ్బో అని దడుచుకొని ఆగమాగం కాకుండా గీ అక్క లెక్క ధైర్యం చేసి ముందుకు పోవాలి. ఇట్లా పోవాలంటే బస్సులలో పోతాం. ఎందుకంటే బస్సులలో పోతేనే అన్ని సవలతులు ఉంటాయి. ప్రశాంతంగా పోవచ్చని అందరూ బస్సులలో పోవడానికి కాశ్ పడతారు. గలాంటిది ఒక బద్మాష్ గాడు బస్సులో ఏం చేసిండో చూడుర్రి. అగో బస్సులో ఎవడో బద్మాష్ గాడు ఏమో చేసిర్రని చెప్పి బస్సు డ్రైవర్ని పట్టుకొని కొడుతున్నారని చూస్తున్నారా? ఆ బద్మాష్ గాడుకి బస్సు డ్రైవర్ ఏనుల్లా. అయితే ఈ మోతవారి పేరు శ్రీనివాసు. బస్సు విజయవాడ నుంచి వెళ్ళి వెనుగొండ పోతాంటే గీ బద్మాష్ గాడు ఓ అక్కతోని అసభ్యకరంగా ప్రవర్తించిండట. దీంతోనే అక్క నరసాపురంలోని వాళ్ళ చుట్టాలకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు నరసాపురంకి వచ్చి ఇట్లా డ్రైవర్ ఈ పంత సాపు చేసిర్రు. చూసి రానుల్లా అయ్యే సజ్జనర్ సారు దిశకు జరిగిన విషయంలోనే నలుగురిని ఎన్కౌంటర్ చేసిర్రు. గలాంటిది మీ బస్ డ్రైవర్లకు ఇట్లా చేస్తే మీరు ఏం చేస్తున్నారు సారు అని కామెంట్లు పెడుతున్నారట. ఈ వార్త చూసిన పబ్లిక్ వెనకట పొలానికి నీరు పారిస్తానికి మూట కొట్టేది. అంటే గిరిక మీద నుంచి పెద్ద బొక్కెనను బాయిలకు దించి ఎడ్లతోనే గుంజిపిచ్చేది. అటెంకా డీజిల్ మోటార్లు వచ్చినాయి. ఇప్పుడు కరెంటు మోటార్లతో నీళ్లు పారిస్తున్నారు. కటక ఒత్తితే అయిపోయే, కావలసిన నీళ్ళు వస్తాయి. ఇక సరిపోయినాక బంధు పెడితే అయిపోయే. ఇప్పుడు మోటార్ కొట్టుడు లేదు, డీజిల్ మోటార్లు లేవు, అన్ని కరెంటు మోటార్లే. కానీ ఓతానా కరెంట్ సుతో అక్కర్లేకుండా నీళ్లు పారిస్తున్నారు. లా అట్లెట్లా అంటారా? ఇగో గిట్లా.
మోటార్ నడిచేది థర్డ్ ఫేజ్ కరెంటుతోనో సెకండ్ ఫేజ్ కరెంటుతోనో కాదుల్లో ఎండ పలకల నుంచి వచ్చే కరెంటుతోని ఒక ఇట్లా మోటార్ నడుస్తుంది. ఈ ఊర్లో ఏ చెరువు కాడికి పోయినా మొత్తం ఎండ పలకలే. గుజరాత్ రాష్ట్రం సూరత్ దగ్గర ఉండే బందూద్ అనే ఊరిది. మునుపు ఊర్లో వ్యవసాయానికి నీళ్లకు మస్తు తిప్పలైతుండేదట. చెరువు చుట్టూ డీజిల్ మోటార్లు పెట్టుకొని ఆడికెళ్ళి పైపు చాపి పంట నీళ్ళు వారిచ్చేటోళ్ళట. గట్ల నెలకు 9 లక్షలు, ఏడాదికి ₹1,00,00,000 ఖర్చు అయ్యేదంట. అయితే ఒక కంపెనీ వాళ్ళు సర్కారు కలిసి గిట్ల ఎండ పలకల ఉపాయం చెప్తే ఆడికెళ్ళి ₹1 సుతా ఖర్చు లేకుండా నీళ్ళు వారిస్తున్నారు. అగో గిడ పైపు పోస్తా అంటే అన్న పారతోనే నీళ్ళు వారిస్తున్నాడు. ఊళ్ళకి ఇప్పుడు ఒక్కటంటే ఒక్కటి సుతా డీజిల్ మోటార్ లేదంట. గుజరాత్ రాష్ట్రం డీజిల్ మోటార్ లేని రాష్ట్రం అని పేరు వేయింది. అగో చెరువు కాడ ఎవరి ఎండ పలకలు వాళ్ళు పెట్టి ఆడనే ఒక స్టార్టర్ పెట్టి ఆడికెళ్ళి పైపులు చాపుకున్నారు. గిడ కట్టుకొత్తంగానే ఆడ పొలంలో పోస్తూనే ఉంటాయి నీళ్లు. మునుపు ఖర్చులు పోని ఏం మిగలకపోయేదట. గీ ఎండ పలకలు పెట్టిన కాంచెల్లి ఇన్నన్ని పైసలు చేతులు కానొస్తున్నాయి అంటున్నారు అన్నలు. మళ్ళా డీజిల్ మోటార్తోని పైపు చాలా చిన్నగా పోసేదట. మళ్ళా డీజిల్ మోటార్తోని నీళ్లు చిన్నగా వచ్చి చాలా టైం పట్టేదట. కానీ ఇప్పుడు గంటల పొలం అంతా వారుతున్నదట. ఎండ పలకలతోని ఫాయిదా అవుతున్నది కాబట్టి మీరు చూతకి ఉపాయం చేస్తే మంచిగుంటుంది. టీఆర్ఎస్ లీడర్లు మేము ఏ ఊరికి పోతే గా ఊరికి వచ్చి మమ్మల్ని ఆపుతున్నారు, మా ఫ్లెక్స్లను చింపుతారని మండిపడుతుంది వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలక్క. ఇలా అక్క ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ వాళ్ళ మీద బగ్గనే గరమైందుల్లా. మరి అక్క ఇంకా ఏం మాట్లాడిందో ఈయనలే. మా మీదికి కూడా రావడం జరిగింది. అంతకుముందు మేము వస్తున్న రూటు పాదయాత్ర రూటు ముందుగానే పోలీసులకు చెప్పడం జరిగింది. ఆ గ్రామాల గుండా వస్తుండగా ఎక్కడైతే ఫ్లెక్సీలన్నీ పెట్టుకున్నామో ఆ ఫ్లెక్సీలను మొత్తం కూడా ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీసేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఫ్లెక్సీలను సైతం పెద్ద పెద్ద ఫ్లెక్సీలను సైతం చింపేయడం జరిగింది. తర్వాత సభను అడ్డుకోవడం, న్యూసెన్స్ చేయడం, మా మీద దాడి చేసేంత పని చేయడంతో పాటు మా కార్యకర్తలను కొట్టడం కూడా జరిగింది. నైట్ హాల్ట్ మేము క్యాంప్ వేసుకుంటే నైట్ హాల్ట్ వేసుకుంటే ఓ 80-100 మంది వచ్చి ఆ నైట్ హాల్ట్ను మొత్తం డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇదంతా టీఆర్ఎస్ పార్టీ నాయకులే చేపించారు. వాళ్ళ ఆర్డర్తోనే ఈ కార్యక్రమాలన్నీ చేపించారు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న స్లోగన్స్ అన్నీ కూడా జై కేసీఆర్ అనే తీసుకోవడం జరిగింది. అక్కడే పోలీసులు ఉన్నారు, సభలో అయితే అక్కడే పోలీసులు ఉన్నారు. సభకు ముందు ఫ్లెక్సీలు చించడం అయితేనేమి, మా వాళ్ళను కొట్టడం అయితేనేమి మేము పోలీసులకు విషయం చెప్తూనే ఉన్నాం. మా పాదయాత్ర రూట్ ఇది అని మేము పోలీసులకు చెప్తూనే ఉన్నాం. అయినా కూడా చామనపల్లి గ్రామానికి వెళ్ళొద్దని మమ్మల్ని పోలీసులు సైతం అడ్డుకోవడం జరిగింది. అంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు భయపడి వాళ్ళు మమ్మల్ని అడ్డగించాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మమ్మల్ని ఆపడం జరిగింది. సభలో కూడా బెదిరిస్తూ వేలు చూపిస్తూ మా మీద దాడి చేయడానికి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మా మీదికి వస్తున్నా కూడా పోలీసు వాళ్ళు అక్కడే ఉండి కూడా ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు. ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకోలేదు. ఒక్కరి మీద కూడా న్యూసెన్స్ కేసు పెట్టలేదు. ఒక్కరి మీద కూడా ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు. ఎందుకు అని అడుగుతున్నాం.
సూర్యాపేట జిల్లా కోదాడలోని తమ్మరబండ ఊరలకు రైస్ మిల్లులకించి వస్తున్న వరి పొట్టు బూడిద ఇంటి మీద పడుతుందని చెప్పి ఖమ్మం కోదాడ రోడ్డు పైన ధర్నా చేసిరుల్లా. సర్కార్కు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేదట. ఎల్లోళ్ళే కాదు మేము కూడా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కళల్లో దానికి ఏం చేయాలంటే పూజకి వాటర్ కొట్టాలి. వాటర్ కొట్టాలి వాళ్ళు ఎల్లోళ్ళే కాదు మేము కూడా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి కళల్లో దానికి ఎర్రగడ్డ మార్కెట్ తన 5 కోట్ల పైసలు పెట్టి ఫుట్ఓవర్ బ్రిడ్జిని షురు చేసిండు మంత్రి తలసాని శ్రీనివాస్ అన్న. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రభాకర్ అన్న గట్లని మేయర్ గద్వాల విజయలక్ష్మక్క చిర్రు. జనాలు ఎక్కువ ఉన్న కాడ సుత ఫుట్ఓవర్ బ్రిడ్జిని తొందరలోనే షురు చేస్తామంటాంది గద్వాల విజయలక్ష్మక్క. అయితే ఈరోజు సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో ఈఎస్ఐ వద్ద ఈ ఫుట్ఓవర్ 5 కోట్లతో ఈరోజు ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది. అయితే మీ అందరికీ కూడా తెలుసు గత 5 ఏళ్ళు మనం ఎట్లుండే ఈరోజు మనం ఎట్లుందో అంటే అభివృద్ధిలో మనం ఎట్లా దూసుకుపోతున్నామో మీ అందరికీ కూడా తెలుసు. అయితే మన మంచి మనసుతో మన గౌరవ మంత్రివర్యులు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఈరోజు అభివృద్ధి పనులు చాలా వేగంగా కొనసాగుతాయి. దాంట్లో మీరు చూసినట్లయితే ఈరోజు ఈఎస్ఐ అంటే పలు జంక్షన్ల దగ్గర ఎక్కడైతే కంజెషన్ ఉందో అక్కడక్కడ మేము జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి, ఇలాంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కానివ్వండి, ఆర్ఓబీలు కానివ్వండి, ఆర్యూబీలు కానివ్వండి, ఎస్ఆర్డిపి కింద మన ఫ్లైఓవర్స్, మరి ఎస్ఎన్డిపి కింద నాలాల వర్కులు, మరి జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ ఇట్లాంటివన్నీ అభివృద్ధి పనులు. అంటే పెరుగుతున్న జనాభా కొద్ది మీరు చూసినట్టయితే మౌలిక సదుపాయాలు మనం కలిగించాలి అన్న ఒక ఉద్దేశంతో ఈరోజు ఎన్నో కోట్లు మన గవర్నమెంట్ ఖర్చు పెడతా ఉంది. అదేవిధంగా ఈరోజు 38 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు తీసుకుంటే 8 కంప్లీట్ అయిపోయాయి. ఇంకా త్వరలోనే తొందరగా మేము వేరే కూడా కంప్లీట్ చేయబోతున్నాము. అయితే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పంజగుట్ట లాగా అంటే అన్ని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కాకుండా దీనికి ఒక ప్రఖ్యాత ఉంది. ఏంటంటే దీంట్లో మనకి ఒక ఎస్కలేటర్ ఉంది, ఒక లిఫ్ట్ ఉంది, మళ్ళీ స్టేర్ వే ఉంది. సో ఇవన్నీ సదుపాయాలతో ఇక్కడ చూసినట్టయితే మరీ రద్దీ ఈ ఏరియా. ఈఎస్ఐ హాస్పిటల్స్ కానివ్వండి, ఇక్కడ కమర్షియల్ కాంప్లెక్సెస్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఎన్నో వీటికి ఉపయోగపడుతుంది ఇది. అది కాకుండా ఎవ్రీ డే ప్రిటీ మచ్ 2100 పెడెస్ట్రియన్స్ ఇక్కడ వాళ్ళ సేఫ్టీ కోసం ఈరోజు ఈ నిర్మాణం చేయడం జరిగింది. ఇలా అఫ్జల్గంజ్లుండే స్టేట్ సెంటర్ గ్రంథాలయంలో 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు షురు చేసింది మంత్రి సబితక్క. ఇంకా హైదరాబాద్లో 4 పెద్ద గ్రంథాలయాలు షురు చేస్తా అన్నది. మరి అక్క ఇంకా ఏం మాట్లాడిందో ఈయనలే. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తర్వాత గ్రంథాలయాల మీద ప్రత్యేక శ్రద్ధ వహించడం అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం. శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాలని రెనోవేట్ చేసుకుంటూ వీలైనంత వరకు కొత్త గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తూ భావితరాలకి విజ్ఞాన భండారాలు అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న పెద్దలు శ్రీధర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. హైదరాబాద్ చుట్టూ ఇలాంటి లైబ్రరీస్ ఒక 4 ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఆలోచన మంత్రి గారు ఏదైతే మాకు ఇచ్చున్నారో నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వారి డిపార్ట్మెంట్ కూడా కొంత నేను సహకరిస్తాను. సిటీకి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోనే ఒక విజన్తో పనిచేస్తుంటారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అట్లాగే గ్రంథాలయాలు కూడా నలుమూలలో కనిపించాలి. ఎటు నుండి వచ్చినా ఒక మంచి లైబ్రరీ, పెద్ద లైబ్రరీ, పలానా లైబ్రరీకి వెళ్తే మనకు
అన్ని బుక్స్ అక్కడ ఉంటే అనే ఆలోచన కల్పించాలంటే ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలి. హైదరాబాద్ సిటీలో ఉన్న అన్ని లైబ్రరీలను రెనోవేట్ చేయడం, కొత్త బిల్డింగ్సే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకోవడం జరుగుతుంది. అన్ని లైబ్రరీలను కూడా రెనోవేట్ చేసుకుంటూ అక్కడ కనీసం చదవడానికి వచ్చిన వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళకి ఈ బుక్ లేదు అనకుండా ప్రతి ఒక్కరు దొరికేటట్టు చేయాల్సిన అవసరం ఉంది అనేది ఈరోజు కింది స్థాయిలో ఉన్న గౌరవ శాసనసభ్యులందరూ కూడా పోటీగా ప్రతి గ్రంథాలయాన్ని బాగు చేసుకుంటున్న సందర్భంలో జిల్లా గ్రంథాలయం కావచ్చు, మండల్ కావచ్చు, కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఏదైనా కూడా బాగు చేసుకునే ప్రయత్నం ఈరోజు ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున బాగు చేస్తున్న సందర్భం. నిజంగా ఈరోజు డిస్టిక్లో ఏ లైబ్రరీకి వెళ్ళినా కూడా చాలా మంచి బిల్డింగ్తో, మంచి బుక్స్తో ప్రతి లైబ్రరీ కూడా ఈరోజు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. చాలా లైబ్రరీస్ వచ్చున్నాయి. చూసారు కదా, గివి మరి 7 లక్షల ముచ్చట్లు. ఇంకెన్ని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా అంతనుకుంటా మరి.